నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం రవి రాహువుల యొక్క కలయిక ఒక జాతకంలో మనం పరిశీలించినట్లయితే, అంటే రవి గ్రహము రాహు గ్రహము 2 డిగ్రీల వైజ్, అంటే ఒకటి 10 డిగ్రీల్లో ఒకటి 12 డిగ్రీల్లో లేదా ఒకే డిగ్రీలో కలిసి ఉండడం, లేదు వాళ్ళిద్దరి మధ్య డిగ్రీల వైజు ఒక 10 డిగ్రీల కన్నా లోపల కలిసి ఉండడం, అట్లీస్ట్ 7 డిగ్రీలు మెయిన్ బాగా ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేసేది. అంటే రవి 10 డిగ్రీల్లో రాహు 16 డిగ్రీలో ఉందనుకోండి, బాగా క్లోజ్ కంజంక్షన్ లెక్కే మనం తీసుకోవచ్చు. కోర్స్ రవి 10 డిగ్రీలో ఉండి రాహు 1 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, రాహు రివర్స్గా పోయే ప్లానెట్ కాబట్టి ఆ ఈ రెండు ఖచ్చితంగా పెద్దగా కలిసినట్టుగా మనం తీసుకోకూడదు. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా రవి కన్నా ముందు డిగ్రీలో ఉండాలన్నమాట. అప్పుడే రవి రాహుల కంజంక్షన్ బాగా ఉన్నట్టు. లేదు ఒకే డిగ్రీలో ఉన్నా కూడా పర్వాలేదు. లేదు రాహుకి ఈ రవికి ఈ రాహు కోణస్థితుల్లో ఉన్నా, అంటే రవి నుంచి రాహు 9వ ఇంట్లో కానీ 5వ ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ యొక్క కంజంక్షన్ని కరెక్ట్గా మనం గెస్ చేయొచ్చు. అంటే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది, ఈ యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ జాతకంలో వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. బేసిక్గా మనం ఏదైనా ఒక కలయిక గురించి మాట్లాడేటప్పుడు ఆ 2 గ్రహాలు విడివిడిగా ఏం కారకత్వాలు చూపిస్తున్నాయి అనేది ఫస్ట్ మనం గమనించుకోవాలి. ఈ రవి గ్రహం అనేది ఫాదర్ని ఫస్ట్ తండ్రి కారకుడిగా తీసుకుంటారు. భృగునాడి సిద్ధాంతం ప్రకారం ఇంట్లో పెద్ద కొడుకుని కూడా రవిగా తీసుకుంటారు, కుటుంబాన్ని కూడా రవిగానే తీసుకుంటారు. ఎందుకంటే మనకి సౌర కుటుంబం అని అంటుంటారు, సౌర కుటుంబంలో ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి. సో కుటుంబంగా తీసుకునేది కూడా రవి గ్రహాన్ని తీసుకుంటారు. సో గవర్నమెంట్, మనకి సెంట్రల్ గవర్నమెంటు ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ అథారిటేటివ్, ఇది కూడా రవికి కారకత్వంగా తీసుకుంటారు. సో టెంపుల్స్లో శివాలయం టెంపుల్స్ అన్నీ కూడా రవికి అగ్రహకార కింద కొత్తగా వస్తాయన్నమాట మెయిన్. సో ఈ రాహు ప్లానెట్ ఏంటి? రాహు అంటే నార్మల్ ట్రెడిషన్స్కి భిన్నంగా, సొసైటీకి భిన్నంగా ఆలోచించే ఒక ప్లానెట్. మామూలుగా రాహు రవి కలిస్తేనే గ్రహణం పట్టింది అని అంటారు, చంద్రుడు కేతు కలిస్తే గ్రహణం పట్టింది అంటారు. అంటే ఈ 2 ప్లానెట్స్కి ఈ రాహుకేతువులు ఈ విధంగా కలిసినప్పుడు 100% కొంచెం ఒక రకమైన గ్రహణం క్వాలిటీ అని అంటారు. అయితే ఎందుకు ఈ రవి ఆత్మజ్ఞానానికి కారకుడు, ఆత్మకి కారకుడు, మెయిన్ సోల్ ప్లానెట్ అంటారు, యూనివర్సల్ సెల్ఫ్. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మకి మెయిన్ ఈ రవే కారకుడు. సో ఈ ఆత్మని గుర్తించే క్రమంలో, మనం ఆత్మ వైపుగా ప్రయాణించే క్రమం, మనల్ని మనం ఆత్మస్వరూపులుగా గుర్తించే క్రమంలో ఈ రాహు కలిసినందువల్ల అది బంధనం అనేది, కొంతమందికి ఈ బాండేజ్ అనేది ఉన్నందువల్ల మోక్ష మార్గానికి ఇది కొంచెం కష్టంగా చెప్తారు. వీళ్ళు ఎప్పుడైతే కీర్తి ప్రతిష్టలకి బాగా లొంగిపోతారో, అంటే నా కీర్తికి ఏమైపోతుందో, ఏదన్నా అపఖ్యాతి పాలవుతామేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని వచ్చింది అని అంటే వీళ్ళు అంటే దానివల్ల చాలా ఒక బాండేజ్ అనేది ఏర్పడిపోద్ది. రాహు అంటే పొసెసివ్ నేచర్ని కూడా ఇస్తారు జనరల్గా. అందువల్ల ఏదైనా ఒక గ్రహానికి రాహు ఉండంటే ఓవర్ థింకింగ్ చేయడం, నార్మల్ దానికన్నా కూడా ఎక్కువ ఎగ్జాగ్రేట్ చేసి చూపించడం, ఎవరైనా ఒకరు మీరు చాలా బాగున్నారు అంటే దాన్ని ఇంకొక 10 ఇంతలుగా ఆలోచించుకొని ఇతనుగా ఫీల్ అయిపోవడం, ఇవన్నీ కూడా రవి రాహులే. దైవబలం బాగుంటుంది వీళ్ళకి, డైరెక్ట్గా యూనివర్సల్తో కమ్యూనికేట్ చేసినంత ఫీలింగ్ కూడా వస్తుంది వీళ్ళకి. దేవుడు నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో మనకి పంచమాధిపతి ఎవరు? రవి. 100% ఆత్మజ్ఞాన కారకుడు అయిన వ్యక్తి రాహుతో కలిసేటప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట యూనివర్స్తో. వీళ్ళకి అటువంటి ఫీలింగ్ ఉన్నందువల్ల వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. ఓవర్ ఆత్మస్థైర్యం కూడా ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ఆ రవి రాహువులు ఏ రాశిలో కలిసి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రవి రాహువులు ఇక్కడ యోగాన్ని ఇస్తారు ఈ రాశుల్లో అనే దాన్ని చెప్పుకునేదానికి మనకి మేషరాశిలో కానీ సింహరాశిలో కానీ యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆయా దశల్లో. సో ఇది మెయిన్ పాయింట్. తర్వాత ఇది జీవితాంతం ఉంటుందా ఈ కాంబినేషన్ యొక్క ఎఫెక్టు అని అంటే ఉంటుంది, బట్ అది నవాంశలో కూడా కాంబినేషన్ కలిసి ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సెకండ్ పార్ట్ లైఫ్లో కూడా. అయితే ఆ దశలు వచ్చినప్పుడు మాత్రం ఆ యొక్క కారకత్వాలు క్లియర్గా నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ మీరు చూస్తారు. ఎయిదర్ మీకు తండ్రికి కొడుక్కి, ఇది ఎవరు ఏ జాతకంలో అయితే కాంబినేషన్ ఉంటుందో, మీరు కానీ కొడుకు అయితే మీ నాన్నగారితో సఖ్యత అనేది, సరైన రిలేషన్షిప్స్ అనేది నిలుపుకునే పరిస్థితి కాదు. ఈవెన్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది ఉండనే ఉంటుంది.
ఇద్దరు క్యాజువల్గా ఇతని ఉద్యోగరీత్యా వేరే చోటుకి వెళ్ళినప్పుడు సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది జరిగినప్పుడు డెఫినెట్గా ఎవరి జీవితాలు వాళ్ళకి బాగున్నట్టుగా మనం అనుభవంలో తెల్లమైంది. సో ఎవరికైనా ఈ జాతకంలో ఈ రవి రాహుల్ కాంబినేషన్స్ ఉండేవాళ్ళు తండ్రికి కొంచెం దూరంగా ఆయన కానీ ఉండడం, ఆయన ఆరోగ్యం బాగుంటుంది, మీకు బాగుంటుంది. అదర్వైజ్ ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఇది జనరల్గా అబ్జర్వేషన్స్లో చూసింది, శాస్త్రాల్లో రాసింది కాదు. బట్ ఎందుకంటే అది మనం డీకోడ్ చేసే క్రమంలో కొన్ని చార్ట్స్ మనం గమనించినందువల్ల తెలిసిన విషయాలు ఇవి. సో ఇన్ పర్సనల్ ఫ్రెండ్స్ హోరోస్కోప్స్లో కావచ్చు, ఎవరిదైనా క్లయింట్స్ హోరోస్కోప్లో కావచ్చు గమనించిన విషయాలు ఇవన్నీ. అయితే దీనికి మెయిన్ ఒక ప్లస్ ఏంది మరి ఏంటి, ఇప్పుడు ప్లస్ మైనస్లు ప్రతి కాంబినేషన్స్లో ఉంటాయి. ప్లస్ ఏంటంటే వీళ్ళు మీడియా రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఫేమ్ పొందే అవకాశాలు కూడా వస్తాయి ఒక్కోసారి. ఎందుకంటే రాహు ఏదైనా ఒక గ్రహంతో కలిస్తే దాని కారకత్వాల్ని బాగా పెంపొందిస్తాడు. రవి ఫేమ్ కారకుడు కదా, కీర్తి ప్రతిష్టలకి. సో వీళ్ళు ఓవర్ నైట్లో ఫేమ్ పొందే అవకాశాలు కూడా వస్తాయన్నమాట ఆయా దశల్లో. సో అదొక పాయింట్ ఉంది ఇది. సో మూవీ స్టార్ అన్న అవ్వచ్చు, పొలిటికల్ స్టార్ అన్న అవ్వచ్చు, లేదు స్పోర్ట్స్ స్టార్ అన్న అవ్వచ్చు, ఓవర్ నైట్లో ఇతను ఇట్లా కప్పు గెలిచాడు అనే పాయింట్ రావచ్చు. ఎందుకంటే 5th హౌస్ స్పోర్ట్స్కి కూడా కారకుడు కాలపురుషుడి చక్రంలో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఫోటోగ్రఫీ రంగంలో కూడా వీళ్ళు బాగా మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు వస్తాయి. సో ఇట్లా పాజిటివ్ అంశాలు అన్నమాట. వీళ్ళు 100% ఈ ప్రాపంచికంగా ఈ విషయాలు ఎదగలరు అనే దానికి. ఇంకొకటి, వీళ్ళు అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ అంటే వీళ్ళ యొక్క స్వస్థానంలో కాకుండా వేరే ప్రదేశాల్లో వీళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అనేది కూడా మనం గమనించుకోవచ్చు. సొంత కుటుంబంలో వాళ్ళు మాత్రం వీళ్ళని పెద్దగా గుర్తించేది ఉండదు, బయట వాళ్ళు మాత్రం వీళ్ళు దేవుడిలాగా ఆరాధించే పరిస్థితి కూడా వస్తుంది. అది ఎందుకంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. రాహు అంటే పరాయి దేశం, పరాయి ప్రాంతం, రవి అంటే సొంత కుటుంబం. ఇది నేను భృగునాడి సిద్ధాంతం ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇట్లా కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. సరే, హెల్త్ పరంగా చూస్తే రవి రాహువులు, ఇప్పుడు రవి అంటే హార్ట్కి సంబంధించిన ప్లానెట్గా కూడా తీసుకుంటారు. సో ఎప్పుడైతే మనకి రవి రాహువులు కలిసి ఉంటాయో వీటిల్ని ఇంకేదైనా శని కానీ లేదు కుజుడు కానీ ఇలాంటి ప్లానెట్స్ చూసినప్పుడు డెఫినెట్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెస్ట్కి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన, అఫ్కోర్స్ మనకి లంగ్స్ అంటే బుధుడు కూడా వీక్ అయితే ప్రాబ్లం వస్తుంది. బుధుడు రవి రాహు కలిసారనుకోండి వాళ్ళకి కొంచెం లోపల తెలియకుండానే వస్తాయి ఒక్కోసారి. అయితే అది ఆయా అంతర్దశలు జరిగినప్పుడు క్లియర్గా వస్తుంది. బేసిక్గా కాంబినేషన్ ఉంటే వస్తుందని రూల్ ఏం లేదు. బట్ ఖచ్చితంగా వీళ్ళకి ఆ ప్రమాదం సంబంధించే అవకాశాలు ఉన్నందువల్ల వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి హార్ట్ని చెకప్ చేసుకోవడం మంచిది. సో ఇది కూడా చెప్పుకోదగ్గ సలహానే. తర్వాత వీళ్ళు పర్టికులర్గా ఈ రవి రాహువులు కలిసిన వ్యక్తులు ఇంకా అంటే ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా జీవితంలో వీళ్ళు ఈగో లెవెల్స్ని తగ్గించుకోవాలా, లేకపోతే వీళ్ళకి ఆటోమేటిక్గా ఉండనే ఉంటాయా బై బర్త్ నుంచి అంటే, వీళ్ళ తాతగారు అంటే వీళ్ళ తండ్రి రవితో కలిసి ఉండబట్టి ఆయన గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చేస్తుండొచ్చు కూడా. ఇది ఒక అవకాశం ఉంది డెఫినెట్గా. లేదు ఆయన కొంచెం కీర్తిమంతుడై ఉండొచ్చు, ఇది కూడా అవకాశం ఉంది. సో ఇది రవి రాహుల కలయికలో మనం కొంచెం ఆ విధంగా కూడా గమనించుకోవచ్చు. సో ఒక రకంగా మీరు కుటుంబంలో ఒక రకంగా బాగా ఫేమ్ గల వ్యక్తిగా కూడా వెలగచ్చు. కుటుంబం మొత్తం మీద మీ పేరు ప్రతిష్టలు మీడియా రంగంలో కానీ ఏదేదో ఒక మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఒక రకంగా పేరు ప్రతిష్టలు రావచ్చు మీ కుటుంబంలో. ఇది కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఇదవుతాయంటే ఈ రవి రాహువులు కలిసిన ప్లేస్ ఏ రాశిలో కలుస్తాయి అనేది చాలా ఇంపార్టెంటు. ఆ రాశ్యాధిపతి బలంగా ఉన్నాడా, వీటిని ఇంకేదన్నా శుభగ్రహాలు చూస్తున్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈవెన్తో ఈ కాంబినేషన్ నవంశలో కూడా వర్కౌట్ అయిందంటే ఇంకా అది 100% బాగా మ్యాచ్ అవుతున్నట్టు లెక్క. అక్కడ విడివిడిగా పోయాయి అనుకోండి పెద్దగా ఇది. అందులో ఇంకొకటి, ఈ రవి రాహువులు కలిసిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇది ఛాయాగ్రహాలు కదా ఇవి. సో ఫస్ట్ పార్ట్ లైఫ్లో అంతగా షైనింగ్ ఇవ్వకుండా ఆ ఛాయాగ్రహాలు కాబట్టి కొంచెం కాలం వెళ్ళబుచ్చే కొద్ది, అంటే వీళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు సొసైటీలో తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఒక అవకాశం ఉంది. అంటే ఒక సర్టన్ స్టేజ్ 36, 37 తర్వాత కావచ్చు, అట్లా అనుకోవచ్చు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటే. సో ఇట్లా కూడా అవకాశం ఉంది. సో అయితే నేను చెప్పే ఈ పాయింట్లో ఇంకొక అంటే రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేనేం మాట్లాడుకుంటానంటే, జనరల్గా బిహేవియర్ ప్యాటర్న్లో చేంజ్ చేసుకోవడం, మనం
కీర్తి ప్రతిష్టలకి లొంగిపోకుండా మన ఈగో లెవెల్స్ని అంటే దీనికి అంటే మనం మన కీర్తికి ఎక్కువగా అతుక్కుపోకుండా, అంటే ఇది నేను అంత ఇది నా పేరు ఇది అనుకోకుండా, తర్వాత తండ్రితో సత్సంబంధాలు అనేవి ఎలాగూ మీకు జాతకం ప్రకారం ప్రారంభం ప్రకారం తక్కువ ఉంటాయి కాబట్టి మీరు డీసెంట్గానే జాబ్ వేరే చోట తెచ్చుకోవడం కావచ్చు. సో ఇట్లా. కానీ కొంతమందికి సన్ రాహువులు ఉండే వాళ్ళకి వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. సో వాళ్ళ కొడుకు గురించి ఎక్కువగా ఆలోచించి బాగా బాధపడిన రోజులు కూడా వస్తాయన్నమాట. ఏది ఆలోచించవలసిన దానికన్నా ఎక్కువగా ఆలోచించినందువల్ల. ప్రతి తండ్రి కొడుకుల గురించి ఆలోచిస్తాడు, ఎట్లా బాగుపడతాడు అనేది. కానీ ఇతను కొంచెం టూ మచ్ అనమాట. ఎందుకంటే రాహు అనేది టూ మచ్ ప్లానెట్. సో దానివల్ల కూడా అతని జీవితంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా రావచ్చు, అట్లా కూడా ఉంటాయి. అందువల్ల మన బిహేవియర్ ప్యాటర్న్లో మనం అంత ఆ యొక్క అన్నోన్ ఫియరు, ప్రథమ సంతానం గురించి, కొడుకు స్త్రీ కాదు. చంద్రరాహువులు అయితే స్త్రీ, అది భృగునాడి సిద్ధాంతం ప్రకారంలో పెద్ద కూతురు అంటారు చంద్రుణ్ణి. సో ఇట్లా మనం ఈ బిహేవియర్ ప్యాటర్న్లో మనం అది చేంజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతగా మనం బాండింగ్ పెట్టుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉరిగా ఉండడం అనేది చాలా మంచిది. సో మీరు కీర్తి ప్రతిష్టలకి ఎక్కువగా బాండింగ్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఇది తాత్కాలికమైందే, మన ప్రయాణం అసలైన ప్రయాణం జీవితం అనేది ఖచ్చితంగా ఆత్మజ్ఞానం వైపుకి మరల్చాల్సిందే. ఈ దేహానికి సంబంధించిన వరకు ఈ ప్రతిష్టలు అనేవి టెంపరీయే. కీర్తి ప్రతిష్టలు అనేవి మనం తెలుసుకున్నందువల్ల వీళ్ళకి కొంచెం అది నెగిటివిటీ అనేది పోతుంది. సో యాటిట్యూడ్లో మార్పు అది. సో ఫిజికల్గా మీరు హెల్త్ బాగుండాలంటే మీరు హార్ట్కి సంబంధించిన టెస్టులు చేయించుకోండి. హార్ట్ బాగా పనిచేయాలంటే ఏం తినాలో తెలుసుకోండి, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత కర్మ అనేది అది అంటే ఆధ్యాత్మికంగా మనం ఇంకొంచెం ఏదైనా కర్మలు ఉన్నాయి తొలగించుకోవాలి అనే పాయింట్లో ఉన్నప్పుడు ఈ రవిరాహువులు ఎక్కడ కలిసి ఉన్నాయనే దాని మీద, అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో, అంటే ఫైర్ అంటే అగ్నితత్వ రాశిలో కలిసి ఉన్నాయా, వృషభ రాశిలో అంటే భూతత్వ రాశిలో కలిసి ఉన్నాయా, లేదా వాయుతత్వమా, లేదా జలతత్వమా, ఈ రాశుల్లో కలుసున్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని చేయాలి అంటే రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దశలు జరిగేటప్పుడు డెఫినెట్గా అయితే మాత్రం రవికి గోధుమలు తీసుకున్నారు, రాహుకి నల్ల మినుములు తీసుకున్నారు. ఇవి రెండు కలిపి మేష, సింహం, ధనస్సులో ఉంటే, ఇప్పుడు మేషరాశిలో ఉంటే దానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడికి ఎర్రగుడ్డనిచ్చున్నారు. సో ఎర్రగుడ్డలో ఈ రెండు ధాన్యాలు కలిపి దునిలో వేయడం, అగ్నిలో, ఎందుకంటే అగ్నితత్వ రాశి కాబట్టి. అదే సింహరాశిలో ఈ కాంబినేషన్ కలిసి ఉంటే డెఫినెట్గా మీరు ఆరెంజ్ కలర్ గుడ్డ, సింహరాశికి రవికి ఆరెంజ్ కలర్. అదే మీకు ధనుసు రాశి అయితే మీకు అది పసుపు, గురువుది కాబట్టి ఈ పసుపు గుడ్డలో ఈ రెండు ధాన్యాలు వేసి మూటగట్టి ఖచ్చితంగా అగ్నితత్వ రాశి కాబట్టి మనం దునిలో వేసినందువల్ల ఆ కార్మిక్ బాండేజెస్ ఏవైతే ఉంటాయి మనకు తెలియకుండా కొన్ని ఈ రాహుకేతువులు ఈ విషయాలన్నీ కూడా మనకు కొన్ని అర్థం కావు, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అందువల్ల తెలియని ఏదైనా కార్మిక్ బాండేజెస్ ఉంటే పోతాయన్నమాట. సో వృషభ రాశి అనుకోండి, కన్యారాశి, మకర రాశి, ఇవి భూతత్వ రాశులు. వీటికి సంబంధించి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే భూమి తత్వాన్ని సారవంతం చేసే పనులు ఏవైనా చేస్తే, అంటే గోధుమ గడ్డిని ఇంట్లో పెంచడం, ఆ రసాన్ని తీసి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, లేదు మీరు డ్రింక్ చేసినా కూడా మంచిదే, కాకపోతే అది కరెక్ట్గా మీకు సూట్ అవుతుందా లేదా మీరు చూసుకోవాలి. ఇది నా ఒక ఐడియా మాత్రమే, ఎందుకంటే ఇది భూతత్వ రాశి మాత్రం కాబట్టి ఈ భూమిని సారవంతం చేసే పనుల్లో ఈ రెండు ఎలిమెంట్స్ ఏం పనికి వస్తాయి. సో మినుములు చెట్లు అయినా మనం పెంచుకోలేం కదా, మామూలుగా నల్ల మినుములు అని తెలుసు అంతవరకే. సో ఓవరాల్గా గోధుమలకు సంబంధించింది మాత్రం మనం చేయగలం. తర్వాత వీళ్ళు ఈ చెట్టు పర్టికులర్గా రవికి తెల్ల జిల్లేడు చెట్టును తీసుకున్నారు. సో తెల్ల జిల్లేడు చెట్టుకి మనం నీళ్లు పోయడం, దాన్ని పెంచే పనిలో ఉండడం, ఇలాంటి దాని చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే రవికి తెల్ల జిల్లేడు చెట్టుని ఇచ్చున్నారు, మనకు ఆరోగ్యానికి ప్రధానమైన కారణం అది. సో తర్వాత వాయుతత్వ రాశిలో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళి 100% శివుడికి మనము, అంటే వాయుతత్వం అంటే శబ్దం, డెఫినెట్గా మీరు ఏదో ఒకటి సూర్య దేవతారాధన మంత్రాలు ఏదైనా చదవడం, లేదు సూర్యనారాయణ స్వామికి మీరు అభిషేకం చేయించడం సండే టైమ్స్. ఈ రవిరాహులు ఈ యొక్క మిథునం, తుల, కుంభరాశుల్లో కలిసి ఉంటాయి.
సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే శబ్ద రూపంలో అంటే మంత్ర రూపంలో ఏదైనా పఠించగలిగితే సూర్యుడి మంత్రాలు, అది మీకు బాగా రిలాక్సేషన్ ఇస్తాయి ఆధ్యాత్మిక పరంగా. ఒకవేళ జలతత్వ రాశులు అయితే కర్కాటకము, వృశ్చికము, మీకు మీనం అయితే డెఫినెట్గా మీరు ఇప్పుడు పారే నీటిలో ఈ యొక్క 2 గోధుమలు, నల్ల మినుములు 2 కలిపి చంద్రుడు అంటే కర్కాటక రాశులు అయితే తెల్లగుడ్డ, వృశ్చిక రాశులు అయితే ఎర్రగుడ్డలు కట్టి, లేదు మీన రాశులు అయితే పసుపు గుడ్డలు కట్టి మీరు పారే నదిలో వదలండి. ఇది మంచి. తర్వాత లేదు దానాలన్నా ఇవ్వాలి. మీకు జలతత్వ రాశులు అంటే దానాలు, లేదు గోధుమలతో తయారు చేసిన పాయసం కావచ్చు, అలానే చేయొచ్చు. లేదు నల్ల మినుములతో చేసిన వడలు కావచ్చు, లేదు ఆవుకి నానబెట్టేసి ఇవి 2 కలిపి పెట్టచ్చు. ఇట్లా ఇవి జలతత్వ రాశి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో రవి రాహువుల కలయిక గురించి ఆల్మోస్ట్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడాను. అయితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే అంటే క్లారిటీ మనం మిస్ అవుతుంటాం ఒక్కోసారి, అవి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.